వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు బహు జాగ్రత్తగా నేను కొన్ని నిమిషాలు వాక్యంలో తీసుకుని వెళ్తున్నప్పుడు నేను బైబిల్ కాలేజ్ టీచర్ను. నాకు ఇష్టం ప్రశ్నలు అడగడం అంటే, ఎవరు అనుకున్నో తెలియదు. సో బీ రెడీ ఫర్ దట్. చాలా సంతోషం ఈ విధంగా ఈ సంఘంలో దేవుని మాటలను బోధించే వాక్యాన్ని యేసయ్య నాకు ఇచ్చాడు. ఈరోజు వాక్యాంశం ఏంటంటే, దేవునితో సంబంధం తెగిపోతే ఏంటో ఆ విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. అందరు చెప్పండి ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. దేవునితో సంబంధం ఒకవేళ తెగిపోతే మన బ్రతుకు ఎక్కడికి పోతుంది? ఉపవాసం ఉండడం మంచిది, ప్రార్థన చేయడం మంచిది, దేవుని సన్నిధిలో పాటలు పాడడం మంచిది, దేవుని సన్నిధికి చందా తీసుకురావడం మంచిది, దేవుడి ప్రజలకు లేక బాధల్లో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయడం చాలా మంచిది. కానీ దేవుడితో ఉన్న సంబంధం ఒకవేళ తెగిపోతే మన బ్రతుకు ఎక్కడికి పోతుందో అది మనం జాగ్రత్తగా వినబోతున్నాం. ఆమేన్. వెలుగు కలుగునగానే వెలుగు అయ్యాది. సూర్య చంద్ర నక్షత్రులు, పశువులు, పక్షులు, జంతువులు సమస్తము తన నోటి మాట వల్ల కలిగాది. కానీ మానవుని సృష్టించడానికి దేవుడు, ఓ మానవుడా నువ్వు కలుగునుగా కానీ ఎందుకు అనలేదు? హలో హల్లెలూయా, బలో క్రీస్తు మహారాజ్కి. ఎందుకు దేవుడు మానవుడా నువ్వు కలుగునుగా కానీ ఎందుకు అనలేదు? సమస్తాన్ని దేవుడు సృష్టించాడు కదా అమ్మా. తన నోటి మాటలో ఉన్న సామర్థ్యము, సృష్టించగలిగిన సామర్థ్యము, తన నోటి మాటలో ఉన్న సామర్థ్యము, ఆశీర్వదించగలిగిన సామర్థ్యము, తన నోటి మాటలో ఉన్న సామర్థ్యము, వెలుగును కలిగించగలిగిన సామర్థ్యము, తన నోటి మాటలో ఉన్న సామర్థ్యము, సూర్య చంద్ర నక్షత్రములు, సముద్రములు, పశువులు, పక్షులు, జంతువులు అన్ని చేయగలిగిన సామర్థ్యము. అంత సమర్థవంతమైన దేవుడు మానవుణ్ణి, మానవుడా నువ్వు కలుగునుగా కానీ ఎందుకు అనలేదు? ఆయన చేతులతో ఆయన పోలిక చొప్పున సృష్టించాలని దేవుడు ఆలోచించాడు. ఒకసారి చప్పలు కొడదామా దేవుడు గట్టిగా. ఆనందంగా ఉండదు చెప్పండి హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఏ ఏజ్ గ్రూపులో ఉన్నారో ఆ ఏజ్ గ్రూపులు అందరికీ, చిన్నల నుండి వదులుకుంటే పెద్దవాళ్ళ వరకు, వృద్ధుల వరకు కూడా ఈ వాక్యము స్పష్టంగా అర్థం కావాలి. సో నేను థియాలజీ టీచ్ చేయడానికి రాలేదు, లేకపోతే ఏదో బోధించడానికి రాలేదు. కానీ వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ఏం బోధిస్తుందో కొన్ని మాటలు చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 12వ వచనం. ఆ దేశము బంగారము శ్రేష్టమైనది, అక్కడ భోలమును గోమేధికము దొరుకును. హల్లెలూయా. అందరూ చెప్పండి బంగారము. చెప్పండి గట్టిగా. బంగారము, భోలము, గోమేధికము. మళ్ళీ చెప్పాలి. బంగారము, గోమేధికము. ఈ 3 చాలా ప్రశస్తమైన వస్తువులు ఉన్నాయి. దేవుడు సృష్టించిన సృష్టిలో అన్నిటికంటే శ్రేష్టమైనది బంగారము, అన్నిటికంటే శ్రేష్టమైనది గోమేధికము, అన్నిటికంటే శ్రేష్టమైనది ఇంకా భోలము. ఇంత శ్రేష్టమైన వస్తువులు అక్కడ ఉన్నాయి. ఎందుకు పనికి రాని మట్టిని తీసుకొని దేవుడు తన స్వరూపంలో మానవుని సృష్టించాడు అంటే, బంగారము విలువైనది, భోలము విలువైనది, గోమేధికము విలువైనది. అంత శ్రేష్టమైన వస్తువులను తీసుకొని దేవుడు మానవుని తన స్వరూపంలో చేయలేదు. హలో హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే మీకు అర్థం కావాలి, మట్టితో తయారు చేయబడిన ఈ మానవునికి ఇంత గర్వం, మట్టితో తయారు చేయబడిన మానవునికి ఇంత అహంకారము, మట్టితో తయారు చేయబడిన ఈ మానవునికి ఆకాశంలో నడిచిపోతాడు. వాడికి కింద ఎవరున్నారో, మీద ఎవరున్నారో, అత్త ఎవరో, కోడలు ఎవరో, కొడుకు ఎవరో, పిల్లలు ఎవరో అర్థం కాని స్థితిలో మానవుడు ఉన్నాడు. ఒకవేళ బంగారంతో మానవుని తయారు చేస్తే మానవుడు చేతిలో ఉండేవాడా? చెప్పరాదు గట్టిగా. ఓ నహిరైతా ఆయన ఉండేవాడు కాదు. నేను అనుకుంటున్నాను, బంగారం అంటుందేమో, దేవా ఇంత శ్రేష్టమైన వస్తువులను సృష్టించావు, అన్నిటికంటే శ్రేష్టమైన నేను నన్ను తీసుకొని సృష్టించావు అంటే ఆయనకు తెలుసు. అంటే ఒడియా భాషలో చాలా చక్కటి మాట ఉంటుంది, తంకరు బుద్ధి అపరంపారో. అంటే అర్థం ఏంటంటే, ఫర్ హిస్ అండర్స్టాండింగ్ దేర్ ఇస్ నో లిమిటేషన్. ఆయన మానవుని అర్థం చేసుకోవడానికి సరిహద్దు లేదు. సరిహద్దు లేని దేవుడు ఒక
ఒకవేళ నేను మానవుని బంగారంతో తయారు చేస్తే వీడి చేతుల్లో ఉంటాడు అనుకున్నాడేమో దేవుడు. అవునే కదా? చెప్తలేదు ఆమె? చెప్పలిస్తే చెప్పండి గడిగా. హల్లెలూయా. బంగారం అనుకోలేదు, బోలము. పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం కట్టేవారు, బలిపీఠం మీద కర్రలు పేర్చేవారు, కర్రల మీద వధించబడిన గొర్రెని పెట్టేవారు, దానిపైన మళ్ళీ కర్రలు పెడితే అగ్ని చేత అంటించినప్పుడు అది మండుచు దేవుని యొక్క సువాసన వెగజల్లుతూ దేవుని హృదయాన్ని ఆకర్షించేదిగా ఉండేది. అంత సువాసన వెగజల్లే వస్తువును కూడా దేవుడు సృష్టించలేదు మానవుని. ఆమేన్. బంగారం ఉంది, బోలం ఉంది, గోమేధికం ఉంది. దాని ఇంగ్లీష్లో ఏమంటే ద స్టోన్ ఆఫ్ సొలొమోన్. అంటే బంగారం కంటే, గోమేధికం కంటే ఇదేంటంటే చాలా విలువైనది గోమేధికము. అంత విలువైన వస్తువులను తీసుకోలేదు. ఒక్కసారి తుమ్ములేసిపోయి ఆ మట్టిని తీసుకొని తన స్వరూపంలో నిన్ను నన్ను సృష్టించాడు. ఒకసారి చప్పట్లు కూడా గట్టిగా పడి హల్లెలూయా. ఓ క్రిస్మస్కి మీరు చెప్తలేరు హల్లెలూయా. జీవితంలో బాగుపడాలంటే మనం ఈ విషయంలో అనేక విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. తక్కువ టైంలో ఎక్కువ విషయాలు చెప్తాను. సో నాకు 5 minutesలో కూడా చెప్పడం తెలుసు, రైట్? సో జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, బంగారం ఉంది, బోలం ఉంది, గోమేధికం ఉంది, ఇంత శ్రేష్టమైన వస్తువులను తీసుకోలేదు. ఎందుకు పనికిరాని మట్టిని తీసుకొని తన స్వరూపంలో చేశాడు. ఎవరి స్వరూపంలో చేశాడు? చెప్పండి, ఎవరి స్వరూపంలో చేశాడు? అందరూ చెప్పండి, నేను దేవుని స్వరూపంలో ఉన్నాను. గట్టి చెప్పాలి. పక్కన అడగండి, నేను దేవుని స్వరూపంలోనే ఉన్నానా? చెప్పండి గడిగా. ఇప్పుడు చేతులు ఎత్తుంచండి. నేను దేవుని స్వరూపంలో ఉన్నా అన్న వాళ్ళు చేతులు ఎత్తాను. కళ్ళు మూసుకుని అయ్యగారు కూడా కళ్ళు మూసుకుంటాడు. అయ్యా నేను దేవుడి స్వరూపంలో ఉన్నాను అంటే నీకు తెలుసు. దేవుడి స్వరూపంలో ఉన్న వ్యక్తి కోపగిస్తావే, దేవుడి స్వరూపంలో ఉన్న వ్యక్తి ఈర్ష్య ఉంటదే, దేవుడి స్వరూపంలో ఉన్న వ్యక్తికి క్షమించే తత్వం లేదే, దేవుడి స్వరూపంలో ఉన్న వ్యక్తికి ప్రేమించే తత్వం లేదే, దేవుడి స్వరూపంలో ఉన్న వ్యక్తికి ఇంట్లో వాళ్ళని పట్టించుకో, బయట వాళ్ళని పట్టించుకో, అత్తను పట్టించుకో, కోడలు పట్టించుకో, బిడ్డలు పట్టించుకో, ఎవరిని పట్టించుకోవు. నువ్వు ఎట్లా చెప్తావు నేను దేవుడి స్వరూపంలో ఉన్నాను? ఇప్పుడు చెప్పాలి. చేతులు ఎత్తాను, కళ్ళు మూసుకున్నాడు. మాస్టర్ గారు మీకు చెప్తానండి. హల్లెలూయా. చెప్పండి గడిగా. నిజంగా ఉంటావా? నువ్వు ఎంతమంది దేవుని స్వరూపంలో? అది చెప్పండి, ఏం కాదు. నేను ఏమనుకో చెప్పండి. హల్లెలూయా. అంటే మీరు దేవుని స్వరూపంలో లేరు అని అర్థం. ఉన్నారా లేరా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మ తల్లి, ఉండాలని కోరుకోవడం కాదు, ఉండడం కోసమే దేవుడు సృష్టించాడు. కానీ ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే దేవుడికి నీకు ఏదో సంబంధం ఉందా లేదా అనేది ప్రాముఖ్యం. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఇప్పుడు కొంతమంది పాట పాడరాదు, నేను చదివే పాట పాడరాదు. ఇక్కడికి వచ్చి స్టేజ్కి వచ్చి వాళ్ళు పాడటం చూసి పక్కన వాళ్ళు పొడుతుంది కంటది, పొడిచి కంటది. అది అర్థమైంది, నువ్వు పాడవు, ఇంకోలను పాడనీయవు. అంటే ఈ కుట్ర కుతంత్రాలు అన్ని అప్ప అక్క నీకంటే గొప్ప వాళ్ళని అంటావు. ఆమె వేస్ట్ అంటావు. దీనికి దేవుని ప్రేమకి ఏం సంబంధం? దీనికి దేవునికి స్వరూపానికి ఏం సంబంధం? దీనికి దేవునికి క్షమాపణ హృదయానికి ఏం సంబంధం లేదు కదా. ఈ రోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మానవుని తన స్వరూపంలో చేసుకున్నాడు అంటే అర్థమైంది, తన స్వరూపంలో చేసుకున్నాడు. మీరు అందరూ ఉన్నారు నేను దేవుని స్వరూపంలో ఉన్నానని అందరు చేతులు ఎత్తారు. మళ్ళీ నేను కొన్ని మాటలు చెప్పాక అందరు చేతులు దింపేశారు. కొంతమంది సగం ఎత్తారు లావద్దా ఎన్నుకున్నారు. నిజంగా నేను చూస్తున్నారు, నేను కరెక్ట్గా ఉండలేదు కదా, నా బ్రతుకు కరెక్ట్గా లేదు కదా, నాకు క్షమించే తత్వం లేదు కదా, నాకు ప్రేమించే తత్వం లేదు కదా, నాకు అర్థం చేసుకునే తత్వం లేదు కదా, నేనెందుకు చేయొద్దాని అనుకునేవారు కూడా ఉన్నారు. ఒకవేళ ఎత్తితేమని అనుకుంటారేమో అనుకునేవారు కూడా ఉండకపోదు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఎవరి స్వరూపంలో ఉన్నాం? చెప్పండి గట్టిగా. దేవుని స్వరూపంలో ఉన్నాం. ఓకే, బెస్ట్. దేవుని స్వరూపంలో ఉన్న మానవుడు ఒకసారి ఆలోచించండి. కుంటివాడు దేవుని స్వరూపంలో ఉన్నాడా? గుడ్డివాడు దేవుని స్వరూపంలో ఉన్నాడా? మూగవాడు దేవుని స్వరూపంలో ఉన్నాడా? అంగవైకల్యం కలిగిన వాడు దేవుని స్వరూపంలో ఉన్నాడా? ఉన్నాడా లేడా? మరి దేవుడు గుడ్డివాడా? దేవుడు గుడ్డివాడా? దేవుడు మూగవాడా? దేవుడు అంగవైకల్యం కలిగిన వాడా? కాదు. దేవుడు తన స్వరూపంలో మానవుని సృష్టించాడు అంటే తన యొక్క గుణాలను నీలో పెట్టాడు. ఆ గుణాలకు శ్రేష్టమైన గుణం ఏంటంటే ప్రేమించే తత్వము. ఆ గుణాలకు
తత్వము, ఆయన గుణాలకు శ్రేష్టమైన తత్వం ఏంటంటే అర్థం చేసుకునే తత్వము. ఇవన్నీ మర్చిపోయి వీటన్నిటికంటే శ్రేష్టమైనది దేవుడు మనస్సాక్షిని ఒక గుణంగా మనలో పెట్టాడు. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. అత్తని తిట్టే కోడలకు తెలియదా? మా అత్తని తిట్టద్దా? తాగుబోతు తెలియదా? నేను తాగద్దని. భార్యను కొట్టడానికి తెలియదా? నేను భార్యను కొట్ట. మనస్సాక్షిని చంపుకొని పాపం చేయడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడి స్వరూపాన్ని ప్రతిరోజు మనం నాశనం చేస్తున్నామని అర్థం. బలో కృష్ణ మహారాజ్కి అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమైపోతుందా? హల్లెలూయా. చెప్పండి గట్టిగా. దేవుడు తన స్వరూపంలో చేయాలనుకున్నాడు. నేను అనుకుంటున్నా, దేవా ఇవన్నీ ఎందుకు సృష్టించావు, చివరిగా ఎందుకు మానవుడిని సృష్టించావు అని అనుకుంటే, ఒకవేళ ముందుగానే సృష్టిస్తే మానవుడు చాలా తెలివికలోడు కదా, ఇవన్నీ నేనే సృష్టించిన అనేవాడు. అధిక తెలివిలో అధిక తెలివి. ఈ అధిక తెలివి ఉండద్దనే నా యేసయ్య, నా దేవుడు తన మానవుడి తన స్వరూపంలో సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు? ఆయన గుణాలను మనిషిలో పెట్టాడు. ఆయన గుణాలలోకి శ్రేష్టమైనది ప్రేమించే తత్వము, క్షమించే తత్వము, అర్థం చేసుకునే తత్వము, సహకరించే తత్వము. వాటన్నిటికంటే శ్రేష్టమైనది మనస్సాక్షిని మనిషిలో పెట్టాడు. మనస్సాక్షిని చంపుకొని ఒకవేళ మనం బ్రతికితే ప్రతిరోజు దేవుని స్వరూపాన్ని మనం నాశనం చేస్తున్నామని అర్థం. ఆమేన్. ఇప్పుడు దేవుడి స్వరూపాన్ని నాశనం చేసుకుంటూ ఉపవాసం లేవు లాభం? మీరు చెప్పుడు గట్టిగా. నేనేమన్నా ప్రశ్న అడగడం నాకు ఇష్టమని. అమ్మా, దేవుడి స్వరూపాన్ని నాశనం చేసుకుంటూ ప్రతిరోజు ఉపవాసం ఉంటే ఏం లాభం? లాభమా? ఉపయోగం లేని పని ఎందుకు చేస్తున్నాం మనం? ఉపయోగం కలిగే మన పని కావాలంటే దేవుడి స్వరూపాన్ని మనం నాశనం చేస్తున్నాం. ఒక జ్ఞానవంతురాలు, చాలా తెలియగలది, మా బైబిల్ కాలంలో ఒక చెల్లి వచ్చింది. వచ్చి, అన్నయ్య అమ్మ ఏందిరా అంటే, రాత్రంతా బైబిల్ చదివిన అన్నయ్య, ఏమైందంటే నాకు ఒక జ్ఞానం పెరిగిపోయింది, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. అంటే ఏం ఆలోచన వచ్చింది అంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని వాక్యం చెప్తుంది కదా, నేను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా అన్నయ్య అన్నది. అబ్బా బంగారి కొండ, ఏం తెలివిరనిది. హలో, ఏం కొండ? బంగారు కొండ, నీ అధిక తెలివి. నేనన్నాను, తల్లి నువ్వు ఎప్పుడైనా కుష్ఠరోగి చేతిలో రసగుల్లా చూసినావారా? ఎవరి చేతిలో ఉంది రసగుల్లా? కుష్ఠరోగి చేతిలో ఉన్నది. కుష్ఠరోగి చేతిలో రసగున్నది, నీకు రసగుల్లా కనిపిస్తుంది. కానీ ఎవరి చేతిలో ఉన్నదంటే అది కుష్ఠరోగి చేతిలో ఉన్నది. నువ్వు ఒకవేళ ఆ రసగుల్లా తినడానికి ప్రయత్నం చేస్తే ఆ కుష్ఠరోగం అంటుకుంటుంది. జాగ్రత్త. మనస్సాక్షిని చంపుకొని బతకద్దు. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఆమేన్. తెలివికల బిడ్డ, తెలివికల మమ్మీని ఎట్లా మోసం చేస్తావు చెప్తా. ఏమో తెలుసా, అది బాయ్ ఫ్రెండ్ పేరు బ్యాటరీ లో అని రాసుకుంది. ఏమో బ్యాటరీ లో అని రాసుకుంది. ఒకసారి ఫోన్ వస్తుందంటే బ్యాటరీ, అమ్మా వాళ్ళ మమ్మీ వచ్చి, బిడ్డ నీ బ్యాటరీలో వస్తుంది చూడకొచ్చి ఛార్జింగ్ పెట్టాను. అంటే నువ్వు మమ్మీని మోసం చేయవచ్చు, నువ్వు కోడలను మోసం చేయొచ్చు, నువ్వు అత్తను మోసం చేయొచ్చు, నువ్వు భార్యను మోసం చేయొచ్చు, నువ్వు భర్తను మోసం చేయొచ్చు. మనస్సాక్షిని చంపుకొని నువ్వు బ్రతకడం ప్రారంభిస్తే దేవుడితో సంబంధము తెగిపోతుందని అర్థం. ఆమేన్. చెప్పాలనిపిస్తే చెప్పండి ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఒకటే మాట చెప్తున్నాను, దేవుడు తన స్వరూపంలో మానవుని సృష్టించాడు. ఆ స్వరూపంలోకి వెళ్ళిన శ్రేష్టమైన గుణము ప్రేమ, దయ, క్షమాహృదయం, మంచితనం, వీటన్నిటికంటే శ్రేష్టమైనది మనస్సాక్షిని పెట్టాడు. మనస్సాక్షిని చంపుకొని బ్రతకాలి, మనస్సాక్షిని చంపుకొని ఉపవాసం ఉండద్దు, మనస్సాక్షిని చంపుకొని ప్రార్థన చేయద్దు, మనస్సాక్షిని చంపుకొని భర్తకు వ్యతిరేకంగా, భార్యకు వ్యతిరేకంగా, పిల్లలకు వ్యతిరేకంగా, అమ్మనాలకు వ్యతిరేకంగా, అన్నదమ్ములకు వ్యతిరేకంగా, కోడలకు వ్యతిరేకంగా మనం పాపిష్టి పనులు మనం చేయద్దు. జాగ్రత్తగా వినాలి. ఆమేన్. చెప్పండి ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. ఒకసారి నా వెనకాల అనండి, అందరూ చెప్పండి చిగురు. అంటే చెప్పండి చిగురు, ఒగరు, పొగరు, షుగరు. చిగురించే సమయం అంటే వాళ్ళిద్దరు బిస్కెట్ తింటారు. వాళ్ళిద్దరిది ఆ ఏజ్ గ్రూప్ ఏంటంటే చిగురించే సమయం. వాళ్ళ మమ్మీ ఎడితే ఆమె పెడుతుంది, వాళ్ళ మమ్మీ నవ్వుతే ఆమె నవ్వుతుంది, వాళ్ళ మమ్మీ పాట పడితే ఆమె పాట పడుతుంది, వాళ్ళ మమ్మీ పడుకుంటే ఆమె పడుకుంటుంది. అది చిగురించే సమయం. ఆమెకు ఇంకొక తెలివి ఏముంటుందో తెలుసా? ఎక్కడైనా పడిపోయానుకో, అక్కడ పడిపోయిన దగ్గర వెళ్ళి నువ్వు అక్కడ
తప్ప ఆ ఏడుపు ఆగదు. ఏంటంటే ఆ మనసులో ఏమొచ్చిందంటే పగ తీర్చుకోవాలనే మనస్తత్వం వచ్చింది అంత చిన్న మైండ్లో. అర్థమవుతుందా? హలో, హల్లెలూయా. ఎవరికి వచ్చింది? చిన్న మైండ్లో ఏమున్నది? పగ తీర్చుకోవాలనే మనస్తత్వం వచ్చేసింది. అని అర్థం ఏంటంటే ఇది చిగిరించే సమయం. ఒకరని చెప్పారుగా, పల్లూడిపోయిన ఉన్నారు చిన్న పిల్లలు. ఓకే, ఈ పల్లూడిపోయినను అప్పటిదాకా బాగానే ఉంటాడు. అంకల్ చిన్న ప్రైజ్ లాంటి ప్రైజ్ లా అని అంటాడు. అప్పటిదాకా బాగానే ఉంటాడు. ఈ పల్లూడిపోయినాడు ప్రైజ్ లాంటి ఎవరంటే అంటాడు. ఏమైంది? కొంచెం పొగరు వచ్చింది. ఇప్పుడు పొగరు ఈ 12 నుండి ఈ 18, 19 వరకు పొగరు ఎక్కువ. వాడు ఎటు పోతున్నాడు చెప్పాడు, ఎందుకు పోతున్నాడు చెప్పాడు, కనీసం ఎప్పుడు వస్తాడు చెప్పాడు. నువ్వేం అడిగినా నీకు తెలుసా? డూ యూ నో ఎనీథింగ్? నీకేమైనా తెలుసా అంటాడు. అంటే అర్థమేంటి? నీకేం తెలియదు. మీ అమ్మ మీ ఆ అమ్మ అనక ముందుకే ఆ అనగానే మీ అమ్మ మా కలుపుకొని నా బిడ్డ అమ్మ అంటే నేను మురిసిపోతుంది. నువ్వు పెద్ద పెరిగి నువ్వు ఉద్యోగం చేసి నువ్వు ఉన్నతమైన శిఖరాలు ఎక్కుతుంటే నువ్వు అంటావు మమ్మీ నీకేం తెలియదు మమ్మీ. వాట్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? నువ్వేమనుకుంటున్నావు నీ గురించి? అన్నీ తెలుసు నీ తల్లికి, అన్నీ తెలుసు నీ తండ్రికి, అన్నీ తెలుసు నీ కుటుంబస్తులకు. మోసం చేయకు, మనస్సాక్షిని చంపుకొని బ్రతకాదు. క్రిస్ మహారాజ్కి హల్లెలూయా. ఈ ఒగరు టైంలో ఆ పొగరు టైంలో వాడు ఎటుపోతున్నాడు చెప్పడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఏం అడిగినా నీకు తెలియదు అంటాడు. ఇలాంటి వాడు బతికేందుకు మరి? ఒకసారి నేను ఒక బర్త్డేకి వెళ్ళాను. వాడు కటింగ్ కొట్టుకున్నాడు. అన్నీ కటింగ్ కొట్టుకొని చూశాను. వెంటనే సడన్గా చూసేసరికి వాడి కటింగ్లో ఇక్కడ 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 కాట్లు ఉన్నాయి. ఎంత మంచి కొట్టాడు. అది ఏం కటింగ్ అంటే నాకు నాన్నకు ప్రేమతో అంటున్నాడు. అరే రాత్రి పడుకుంటే ఎక్కువ దొరికిందేమో అనుకుంటున్నాను నేను. వినండి జాగ్రత్తగా. దేవుడు బంగారములు బోధములు గోమేధికం ఎందుకు లేదు, ఎందుకు పనికిరాని మట్టిని తీసుకొని తన స్వరూపంలో మానవుని తయారు చేస్తాడు. తన స్వరూపంలో చేశాడు అంటే ఆయనకు గుణాలను పెట్టాడు. యేసు దేవుడు నిన్ను ఆయన తన స్వరూపంలో చేసుకున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన గుణాలను నువ్వు నీ కుటుంబంలో చూపించాలి. ఆయన గుణాలను నీ పల్లెలో, నీ గ్రామంలో, నీ పట్టణంలో, నీ కాలనీలో నువ్వు చూపించాలి. అప్పుడు ఇంకా ఈ సంఘ ప్రతికరితే చపలు కొడదాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. త్వరగా ఇంకొక మాట చదువుకుందాం. ఇంకొక మాట యెషయా గ్రంథం 49:15 వచనం. యెషయా గ్రంథం 49:15. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరచున వారైనా మరుచుదురు గాని అమ్మా నేనేం చేయను? దేవుడు తన స్వరూపంలో మానవుని తయారు చేశాడు. తన స్వరూపంలో తయారు చేయడమే కాదు, తన అరిచేతుల మీద చెక్కున్నాడు. ఆయన మనను మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. అందరూ ఎప్పుడు హల్లెలూయా. తన స్వరూపంలో చెక్కబడిన మనము, తన అరిచేతుల మీద చెక్కబడిన మనము ఈరోజు అనుకుంటాము శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, ఒంటరితనము, ఎవరు మనకు దిక్కులేని పరిస్థితులు మనందరూ వదిలిపెట్టినప్పుడు మనకు కనిపిస్తుంది మనకు సహకరించే వారు ఎవరు లేరు. మనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు అందరూ మనల్ని ప్రేమించినట్లే ప్రేమిస్తారు. అందరూ మనకు సాయం చేసినట్టు అనిపిస్తుంది. అందరూ మనకు తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందరూ మనతో ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ ఒక సమయం వస్తే మనం ఒంటరిగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అయ్యా నువ్వు నన్ను నీ స్వరూపంలో చేసుకున్నావు, నువ్వు నన్ను అరిచేతులు పెంచుకున్నావు, నువ్వు నన్ను వదిలిపెట్టావా అని అనిపిస్తుంది. అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. దేవా అరిచేతులు చెప్పుకున్నావు కదా, ఎందుకు నాకు శ్రమలు, ఎందుకు నాకు బాధలు, ఎందుకు నాకు ఇబ్బందులు, ఎందుకు నాకు అవమానం, ఎందుకు నాకు ఒంటరితనం, ఎందుకు నాకే జరుగుతుంది ఇలా? నీ స్వరూపంలో చేసుకున్నావు కదా. బంగారములు, బోధములు, గోమేధికం ఎందుకు లేదు, ఎందుకు పనికిరాని మట్టిని తీసుకుని నన్ను తయారు చేసావు. మరి నా జీవితంలో శ్రమలు ఎందుకు వస్తున్నాయి? జాగ్రత్తగా వినండి. చాలా తక్కువ సమయం ఉంది. జాగ్రత్తగా వినండి. నేనేం చెప్తున్నా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా విన్నాను. నేను 1999లో వరంగల్ ప్రాంతాన్ని వదిలిపెట్టి నేను సేవ కోసం పంజాబ్ వెళ్ళాను. నేను అప్పటికి ఒక టీచర్ని. సమస్తాన్ని వదిలిపెట్టి నేను సేవ కోసం వెళ్తే దేవుని సన్నిధిలో నేను మంచిగా బైబిల్ ట్రైనింగ్ చేసుకొని ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రానికి వెళ్ళాను. అప్పుడు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, వేరే ఏ భాషలు రావు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుతంగా నన్ను వాడుకోవడం ప్రారంభించాడు. వందలాది ప్రజలకు, వందలాది సేవకులను మధ్య దేవుడు వాడుకుంటున్నాడు.
అనేకులకు బ్యాప్టిజం ఇవ్వడం ప్రారంభించాను. 500 మందికి నేను బ్యాప్టిజం ఇచ్చాను. ఎంతో మంది, వందల మంది సేవకులను తయారు చేసే ఆ ప్రయాణంలో నేనున్నాను. ఒక రోజు ఏమైందో తెలుసా, దేవుడు నాకు ఒక మంచి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని పేరు జాయ్. ఇంకొక కుమార్తెని ఇచ్చాడు, ఆమె పేరు జాయ్సీ. ఒక రోజు ఏమైందో తెలుసా, రాత్రి మేము పడుకున్నాము, మాకు అర్థం కాలేదు, 2 అవుతుంది, మధ్యరాత్రి పాప ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. అక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరు, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, మా భాష తెలిసిన వాళ్ళు ఎవరు, మా బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు. పడుకున్నది. ఒక పాస్టరు, తెలుగు పాస్టర్, వేరే రాష్ట్రం నుంచి వచ్చాడు. మా ఇంటికి వచ్చి ఉదయకాలమే 4:30, 5 o'clock ఆయన దర్వాజా కొడుతున్నాడు. అయ్యా ఒకసారి దర్వాజా తీయా, నేను మీ ఇంట్లోకి రావాలనుకున్నాను. పిలువగానే అయ్యా అనగానే ఎవరు తెలుగులో వచ్చాను. నేను వెళ్ళి ఆ దర్వాజా తీశాను. అయ్యా లోపలికి వచ్చి కూర్చున్నాడు. అడుగుతున్నాడు, మీ బాబు ఎలా ఉన్నాడు జాయ్? మీ బాబు ఎలా ఉంది జాయ్సీ? వాళ్ళు బాగున్నారయ్యా, ఏమైందయ్యా అంటే ఆయన ఏమన్నా అయ్యా ఒక్క నిమిషం ఆగు, రాత్రంతా మా పాప ఏడ్చింది. నేను వెళ్ళి మా పాపను చూసేస్తానండి. మా వైఫ్తో పడుకుంది. ఆ పాప పడుకునింది. ఇటు సైడ్ బాబు పడుకున్నాడు, ఇటు సైడ్ పాప పడుకుంది. 1 గంట సేపు అవుతుంది పడుకొని. వాళ్ళు 4 o'clock పడుకున్నారు ఉదయకాలము. 5 o'clock వరకు నేను వెళ్ళి లేపి చూస్తే ఆ పాప తిరిగి ఇట్లా పడిపోయింది. లోకం విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం కావాలో అర్థం కాలేదు. సేవలో ఉన్నాము, అద్భుతంగా దేవుడు వాడుకుంటున్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. ఆ సమయంలోనే అంత ఘోరమైన సమస్య మా కుటుంబంలోకి వచ్చేసింది. అయ్యా నీ స్వరూపంలో నన్ను చేసుకున్నావు కదా, నీ అలచత్రంలో నన్ను చెక్కున్నావు కదా, నాకు ఎందుకు శ్రమలో నాకు అనిపించినప్పుడు నేను అనుకుంటున్నాను, నేను బాధపడుతున్నాను, నేను వేదపడుతున్నాను, నేను ఏడుస్తున్నాను. వైఫ్ని లేపాను, ఏడుస్తుంది. తనకు ముఖమైంది. దేవా నీకు ఇచ్చావయ్యా, నువ్వు తీసుకున్నావయ్యా, నీకు వందనాలు. ప్రార్థన చేస్తున్నాను. ఉదయం 10 అయింది. సేవకులు అందరూ వచ్చారు. అక్కడ కూడా నేను పాస్టర్ ఫెలోషిప్లో ఉన్నాను. అందరూ సేవకులు వచ్చారు. సమాధి చేయడానికి వెళ్ళాము, సమాధి చేశాము. ఏ పాస్టర్ అయితే మా పాప సమాధి చేశాడో అక్కడనే గుండాగి, అక్కడనే హార్ట్ అటాక్ చనిపోయాడు. ఏం చెప్పాలి శ్రమ అంటే, ఏం చెప్పాలి కష్టం అంటే, ఏం చెప్పాలి వేదన అంటే, ఏం చెప్పాలి అవమానం అంటే, ఏం చెప్పాలి ఒక సేవకుడికి ఉండే శ్రమ ఏంటో చెప్తున్నాను ఈరోజు. నా ప్రేమ బిడ్డలారా, ఆ ప్రాంతంలో నేను వెళ్ళి ఏడుస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 100 మందికి సేవకులుగా మనం ఉన్నాము, 100 మందిని మేము నడిపిస్తున్నాము. కానీ 2010లో 2011లో హైదరాబాద్ పట్టణానికి దేవుడు మమ్మల్ని నడిపించాడు. సమస్తం సేవలు సమస్తం వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చాము. ఎవరు మాట్లాడేవారు లేరు, ఎవరితో మేము మాట్లాడడం లేదు, ఎవరితో సంబంధాలు లేవు, ఎవరికి ఎవరము కాదు. కానీ దేవుడు హైదరాబాద్ పట్టణంలో మమ్మల్ని నిలబెట్టాడు, సేవ కోసం నిలబెట్టాడు. కామినేని హాస్పిటల్లో ఒక బాబును ఇట్లా క్లిఫ్ట్ ఉండే ఆ బాబును ముర్రిగా ఉండే తన నోరును ఆ లిఫ్ట్ ఉండే ఆ బాబును పడేసిపోతే మేము తీసుకుని వచ్చి పోషించడం ప్రారంభించాం. తెలుసా, ఒక పాపను కోల్పోయిన బాధ ఏదో మాకు తెలుసు. ఆమెలో ఏం జరిగిందంటే, భార్యాభర్తలు వారి ఇద్దరు ఉన్నా కానీ పగిలిపోయిన పెదాలని వదిలేసిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. బాబుని తీసుకున్నాము, హక్కున చేర్చుకున్నాము. అయ్యగారికి తెలుసు, తమ్ముడికి కూడా తెలుసు, ఎవరికి సేవకుడికి తెలుసు. నలుగురు వచ్చారు, 15 మంది, 16 మంది, 17 మంది. ఈ రోజు 17 మంది అంటే మొత్తం 22 మంది. మా ఇంట్లో వారికి భోజనం ఉంటుంది. నా దేవుడు నా ఒక్క పాపను తీసుకుంటే నా దేవుడికి 22 మందికి నేను పోషిస్తున్నాను అంటే దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. వదిలిపెట్టాడా దేవుడు? నా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. గుర్తుపెట్టుకో, నీకు వస్తున్న శ్రమ, నీకు వస్తున్న బాధ, నీకు వస్తున్న ఇబ్బంది, అయ్యా నీ స్వరూపంలో చేసుకున్నా, నీ ఏడు చేతుల మీద చెక్కున్నావు, నన్ను ఎందుకు వదిలిపెట్టావు అంటే ఆయన ఏమంటారంటే, నేను నిన్ను వదిలిపెట్టే దేవుడును అంటున్నాడు. యెషయా గ్రంథం 46:4లో ముదిరి వచ్చు వరకు నీ తల వెంట్రుకలు నేరి వరకు ఎత్తుకొని వాడను నేనే. అమ్మా నువ్వు అనుకుంటున్నావు ఆయన స్వరూపంలో చేయబడ్డ నీవు, ఆయన అరుచేతుల మీద చెక్కబడ్డ నీవు, నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఆయన నిన్ను చూసుకునే దేవుడు ఆయనే. ఆయన నిన్ను పట్టించుకోవడం ప్రారంభిస్తే దాన్ని ఎవడు ఆపలేడు. ఆమె చెప్తామా గట్టిగా? ఆమె అందరు ఇప్పటి ఆమె అందరు ఇప్పటి హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ఆంటీ ఉంది, అదేవిధంగా సిస్టర్ ప్రసన్న కూడా. వీళ్ళిద్దరూ ఆ నారపల్లిలో డ్యూటీ చేస్తారు. మా పిల్లలకు ఏ ప్రాబ్లం అయినా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఖచ్చితంగా మీరు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఈ చర్చి వాళ్ళు మా హోమ్ కి హెల్ప్ చేసినట్టే.
యేసుక్రీస్తు మహారాజ్కి. అంటే నా విజన్లో మీరు ఉన్నట్టే కదా, ఉన్నారా లేరా? ఎందుకంటే నేను అసిస్టెంట్ ఫోన్ చేశాను, మా పిల్లలకు కొంచెం ప్రాబ్లం ఉంది పంపేయండి కదా అంటే, నాకు అనిపిస్తుంది దేవుడు మా కోసం ఎవరినో ఒకరిని నిలబెట్టాడు. నేనేమన్నా తెలుసా, ఏం తీసుకొచ్చుకోలేదు, ఒకే డ్రెస్ తోటి మేము ఇక్కడికి వచ్చాం, ఒక చిన్న వ్యాన్ వేసుకొని వచ్చాం. నా దేవుడు ఎందుకు పనికిరాని మా బ్రతుకులకు ఒక అద్భుతమైన గృహాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఒక హిందూ వ్యక్తి 70 లక్షల ప్లాట్ మాకు ఇచ్చాడు, పొగట్టుకోపో అని. ఈరోజు 2 వేశాడు, ఇంకో 3 వేస్తాడు, ఇంకోటి కూడా వేస్తాడు. నా దేవుడు నన్ను అర్థం చేసుకున్నాడు, నా దేవుడు నన్ను తన అరిచేతులకు చిక్కున్నాడు. నా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ఆమె బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వద్దు, నా దేవుడు నన్ను వదిలిపెట్టాడేమో. చివరిగా నేను ముగించే ముందు ఇంకొక మాట చదివి మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. కన్యక ఆభరణములు మరచునా, పెళ్లి కుమారుడు తన వడ్డానములు మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు. ఏం చేశారట చెప్పండి? హల్లెలూయా. మనం మర్చిపోయామా? దేవుడు మనల్ని మర్చిపోయాడా? మనం దేవుని మర్చిపోయాం? అందరూ చెప్పండి, ఎవరు మర్చిపోయారు? మనం అంటే దేవుడు నన్ను మర్చిపోయి నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను. నీ ఉపవాసం ఎవరికి కావాలి? నీ ఉపవాసం ఎవరికి కావాలి? నో నీడ్ ఆఫ్ యువర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. అంటే చాలా మంది ఈ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నారు కదా, ఏదో 40 రోజులు ప్రార్థన అందరు ఎవరో పెట్టిళ్ళు. ఇది అసలు ఈ స్ప్రింగ్ టైంలో వస్తుంది, వసంతకాలంలో ప్రారంభం అవుతుంది. అప్పుడు 48 గంటల వాళ్ళు ప్రారంభించారు. 48 గంటలు ఏమైంది ఏంటంటే మొత్తం ఒక 40 రోజులు అయిపోయింది. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉండేవారంటే, వాళ్ళు బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు ప్రిపేర్ అయ్యేవారు. నేను బ్యాప్టిజం తీసుకోబోతున్నాను, వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, పశ్చాత్తాపం పడేవారు. ఎవరైతే విశ్వాసం ఉన్నారో, సంవత్సరం అంతా మంచిగా బ్రతుకుతున్నారు, సంవత్సరం అంతా ఆ దేవునికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళందరికీ దేవునికి దగ్గర కావాలని ఈ ఉపవాసం ప్రార్థనలు ప్రారంభించారు. దీనికి అర్థం అంటే ఉపవాసం ఉండేవాడు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసేవాడు పశ్చాత్తాపం పడాలి, పశ్చాత్తాపం పడేవాడు త్యాగం, శరీరక క్రియలను త్యాగం చేయాలి, శరీర క్రియలు త్యాగం చేసేవాడు మంచి పని చేయాలి. ఇవన్నీ మర్చిపోయి ఉపవాసంలో ఒకటి కాదు. నేనేం చెప్తున్నాను, చివరి మాట దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు మనం మర్చిపోలేదు, మనమే అనేక సార్లు దేవుని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక్కసారి చెప్తాను. ఓకే, నేను తమ్ముడు అంటాను, ఓకే, మీ పాస్టర్ గారిని. సో ఒకసారి ఇక్కడ నా చేయబట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మా ఫాదర్ చేతిలో నేను ఉన్నానంటే నన్ను మా తండ్రి ఎక్కడికైనా తీసుకెళ్తాడు. చెప్పండి హల్లెలూయా. బిగ్ బజార్ తీసుకెళ్ళాలా, విశాల్ మార్కెట్కి తీసుకెళ్ళాలా, గరం గరం ప్యారడైజ్కి తీసుకెళ్ళి తినిపియాలా. ఎవరి చేతిలో ఉంటే నాకు వినిపిస్తాడు, ఎవరి చేతిలో ఉంటే నాకు కొనిపిస్తాడు. నేను డాడీ చేతిలో, నేను తండ్రి చేతిలో ఉండాలి. ఒకవేళ నేను తండ్రి చేతిలో లేను అంటే అర్థం ఏంటంటే తండ్రికి నాకు ఉన్న సంబంధము తెగిపోయాలి. థ్యాంక్ యూ, తెగిపోయాలి. నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా విందండి. నీకు దేవునికి సంబంధం ఉందా? ఎంతమంది చెప్తారు? ఉందా? ప్రేమించలేవు, క్షమించలేవు, సత్కారం చేసుకోలేవు, సాయం చేయలేవు, ఈగో ఉంది, కోపము, కుట్ర, కుతంత్రము, ప్రేమించినట్లే నటించి వేషధారణ లాంటి కార్యం చేస్తూ నువ్వేమంటున్నావు అంటే నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వేమంటున్నావు అంటే నేను ఉపవాసం ఉంటున్నాను, నువ్వేమంటున్నావు అంటే 40 రోజులు ఉన్నారు. నీ ఉపవాసం ప్రార్థన కాదు. ఈరోజు పశ్చాత్తాపడుతూ, దేవా నువ్వు నన్ను నీ స్వరూపంలో చేసుకున్నావు, నువ్వు నన్ను నీ అరుచుతో వెచ్చుకున్నావు, నువ్వు ముదిరి వచ్చి వరకు ఎత్తుకునేవాడు కాదు, నేనే నిన్ను మర్చిపోయాను, నువ్వు నన్ను మర్చిపోయే దేవుడవు కాదు. అందుకోసమే దేవుడు అడుగుతున్నాడు చివరి మాట, ఆదాం నువ్వు ఎక్కడున్నావయ్యా? 3వ అధ్యాయం 9వ వచనం. ఆదామా నువ్వు ఎక్కడున్నావని దేవుడు అడుగుతున్నాడు. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావనను. అందుకతడు నేను తోటలో నీ స్వరము ఉన్నప్పుడు. అమ్మా దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడున్నావు? హలో, వేర్ ఆర్ యూ? అయ్యగారు ఇప్పుడే టీవీ పనిచేసినాయి. ఎందుకంటే అందులో ఏమో వస్తుంది. సీరియల్ టైం మొడగొట్టుకోరు మనం. అరే త్యాగం చేయాలి కదా, శరీర క్రియలను త్యాగం చేయాలి కదా. ఇవన్నీ చేస్తూ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదాం నువ్వు ఎక్కడున్నావు?
నిన్ను నా స్వరూపంలో చేసుకున్నాను. ఆదాం నువ్వు ఎక్కడున్నావు? నేను నా చేతుల్లో చెక్కుకున్నాను. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే నేను ముదురు వచ్చి వాళ్ళకి ఎత్తుకుని వాడు నేనే. నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా అని ఆదాం అంటున్నాడు. నీ స్వరం విన్నప్పుడు నాకు భయం వేస్తుంది. దేవునికి ఆదాముకు ఉన్న సంబంధము తెగిపోయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ప్రేర్ చేసుకునే ముందు, ఒక గర్భిణితో ఉన్న తల్లి ఆ పిండము తన తల్లికి తన బిడ్డకు ఒక సంబంధం ఉంటుంది, పేరు ఉంటుంది. ఏం తిన్నా తల్లి కడుపులో ఉన్న పాపకు చేరుతుంది. అవునా కదా? ఒకవేళ తెలిసి తెలవక తల్లికి తన బిడ్డకు ఉన్న సంబంధం ఒకవేళ తెగిపోయిందనుకో, పాప గర్భంలోనే చనిపోతుంది. మనం ఏమంటామంటే అబోర్షన్ అంటాము. అబోర్షన్ బైబిల్కి వ్యతిరేకము, అది చేయకూడదు. ఒకవేళ చనిపోతే ఆ పాపను, కడుపులో ఉన్న పాపను బయటికి తీయాలంటే కత్తెలతోటి కట్ చేసి ముక్కలు కట్ చేసి డస్ట్బిన్లో పడేస్తారు. ఎందుకో తెలుసా? తల్లికి తన బిడ్డకు ఉన్న సంబంధము. ఈరోజు దేవుడిని నేను అడుగుతున్నాను, నీకు దేవునికి సంబంధం తెగిపోతే నీ జీవితం ఎక్కడుంటుందో తెలుసా? చెత్తకొండిలో ఉంటుంది. అందరూ లేచినప్పుడు ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేసుకున్నాం. నువ్వు అనుకుంటున్నావు నన్ను అందరూ వదిలిపెట్టారని? నువ్వు అనుకుంటున్నావు నేను అందరికీ వ్యతిరేకంగా జీవిస్తున్నాను? నువ్వు అనుకుంటున్నావు నేను మనస్సాక్షి చంపుకొని జీవిస్తున్నావేమో? ఈరోజు ప్రభువా, ఒకవేళ నువ్వు బ్యాప్టిజం తీసుకున్నట్లయితే, ఒకవేళ బ్యాప్టిజం తీసుకున్నా కానీ నువ్వు నటించినట్లయితే, నువ్వు ప్రార్థన చేసి కేవలం ఉపవాసం ఉండడమే కాదు, ఉపవాసం ఉన్న వ్యక్తి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయగలిగిన వ్యక్తి పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాప కలిగిన వ్యక్తి ఏం చేయాలంటే శరీర క్రియలను త్యాగం చేయాలి. శరీర క్రియలు త్యాగం చేసేవాడు మంచి పని చేస్తాడు. నీకు దేవుడికి సంబంధం ఉందా? ఈరోజు ఒకసారి గుండె మీద చేసుకొని చేతులు పైకెత్తి, ఒక చేతి పైకెత్తి గుండె మీద చేసుకొని పరీక్షించుకో. దేవుడితో మాట్లాడాక దేవుడు నిన్ను వదిలిపెడితే నీ జీవితం చెత్తకుండలో పడిపోతాయి. దేవునికి నీకు సంబంధం ఉందా? ప్రార్థన చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ఆయన సన్నిధిలో 40 రోజులు పరిగెత్తుకొని వాక్యం వినడానికి నువ్వు పరిగెత్తుకుంటూ వస్తున్నావు, మంచిదే. కానీ దేవునికి నీకు సంబంధం ఉందా? ఎంతకాలం మనస్సాక్షి చంపుకొని జీవిస్తావు? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మను మోసం చేస్తున్నావేమో, భార్యను మోసం చేస్తున్నావేమో, భర్తను మోసం చేస్తున్నావేమో, పిల్లలను మోసం చేస్తున్నావేమో, దిక్కుమాలిన బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావేమో. రాయేసు దగ్గరికి ఈరోజు పాపాన్ని వదిలిపెట్టి, మోసాన్ని వదిలిపెట్టి, మనస్సాక్షిని చెప్పుకుని నువ్వు జీవిస్తుంటే, నా యేసయ్య నేను నీ కొరకు బ్రతుకుతాను, నీ కన్నీరు నువ్వు చూస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచారం చేస్తున్నాడు. ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నోరు తెరవండి, ఒక్క నిమిషం నోరు తెరిచి, ప్రభువా నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా, నువ్వు నన్ను వదిలిపెట్టే దేవుడు కాదు అయ్యా, నువ్వు నన్ను నీ స్వరూపంలో చేసుకున్నావు. నీ అందరూ ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధిలో ప్రార్థన చేయాలి. యేసయ్యా నా దేవా నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా. నీ కన్నీరు చూస్తున్నాడు. ఈరోజు నీకు అమలు అనుకున్నావు. నా వాళ్ళు చనిపోతున్నారు, అందరు నా కుటుంబస్తులు చనిపోతున్నారు, నా ఇంట్లో నా మృత్యు అవుతుంది. ఏంటి ప్రభా నన్ను వదిలిపెట్టావా దేవా అని అనుకుంటున్నావేమో. నిన్ను దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు, నిన్ను దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు నీ హృదయాన్ని కదిలిస్తున్నాడు. ఈరోజు ఆత్మదేవుడి యొక్క కార్యాలు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు. మోసం చేసి వేషధారణ లాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావేమో. రా యేసయ్య దగ్గరికి రా. ఈరోజు నా పాపాలను నేను క్షమించుదేమా. అయ్యా నన్ను అందరూ మోసం చేసినప్పుడు నువ్వు మోసం చేసే దేవుడు కాదయ్యా. నన్ను అందరూ వెలివేసినా నువ్వు వెలివేసే దేవుడు కాదయ్యా. నన్ను అందరూ దిక్కుమాలిన వ్యక్తిగా చూసినా నువ్వు నన్ను దిక్కుమాలిన వ్యక్తిగా చూసేవాడు కాదయ్యా. నీకు దేవునికి సంబంధం ఉందా? ప్రియ చెల్లి, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, నా దేవునికి దేవుడా, నీకు దేవునికి సంబంధం ఉందా? నాకు తెలుసు నీకు దేవునికి సంబంధం తెగిపోయిందని. నీ ఇంట్లో వాళ్ళని ప్రేమించలేవే, నీ కుటుంబాలను ప్రేమించలేకపోతున్నావు, నీ భార్యను, నీ భర్తను ప్రేమించలేకపోతున్నావు. అపవిత్రమైన జీవితంలో నువ్వు జీవిస్తున్నావేమో. దేవునికి దూరమైన ఆగాముకులు రక్షించడానికి లోకానికి వచ్చాడు. కలువరు సిలువలో అతను ప్రాణాన్ని పెట్టాడు, నీ కోసం పెట్టాడమ్మా. నోరు తెరవాలి, అందరూ ప్రార్థన చేయాలి. అందరూ ఎస్ ఎస్ ఎస్. కన్నీరు చూస్తున్నాడు దేవుడు, కన్నీరు చూస్తున్నాడు దేవుడు, కన్నీరు చూస్తున్నాడు దేవుడు. ఓ నీ రోదన చూస్తున్నాడు. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. నన్ను అందరూ వెలివేశారు. అయ్యా నా ఆధారం ఎవరు? యేసయ్యా నాకు వయసు
పెరుగుతుంది దేవా. నన్ను ఎవరు పట్టించుకుంటారంటే నా యేసు అంటున్నాడు, ముదిని వచ్చి వరకు ఎత్తుకొని వాడు నేనే. ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, ఎవరు నేను అర్థం చేసుకోకపోయినా దేవుడు నిన్ను పట్టి ఒకసారి చేపలు కొడదాము గట్టిగా, అందరు చేపలు కొడతాం, గట్టిగా చేపలు కొడతాం. మార్చువాడవు నీవే దేవా, నా కన్నీరు తుడుచువాడవు నీవే. గుడ్డే చెల్లిన వారిని ఈరోజు బాగు చేయాలంటున్నాను. అనారోగ్యంగా ఉన్న వారిని నా యేసయ్య ఈరోజు బాగు చేయాలంటున్నాను. శ్రమలలో ఉన్న వారిని నా యేసయ్య తిరిగి తన కౌగిట్లోకి తీసుకోవాలనుకుంటున్నాడు. దేవునికి దూరమైన వారిని తన స్వరూపం నాశనం కాకూడదని అనుకుంటున్నాడు. అయ్యా, నా వలనే దేవా ఒక విశ్వాసి ఎదుగకపోయాడయ్యా. నా అపవిత్ర మాటల వల్ల, నా క్రోధం వలన దేవా సంఘానికి వచ్చేవారు దూరం అయిపోయారు దేవా. నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా. నీ స్వరూపాన్ని నేను నాశనం చేశాను దేవా. ఓ హల్లెలూయా. గుండె మీద చేసుకుని తల మీద చేపెట్టుకుని ప్రార్థిస్తున్నా. ఒకవేళ ఈరోజు నీ జీవితానికి సమర్పించుకున్నట్లయితే గుండె మీద చేసుకొని చేతులు పైకెత్తండి. నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు, చాలామంది ఏడుస్తున్నారు, చాలామంది గుండె గాయమైపోయింది ఈరోజు, చాలామందికి హృదయము కదిలించబడ్డది ఈరోజు, చాలామంది హృదయ వేదనతో ఇక్కడ కూర్చున్నారు. నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క సన్నిధి నేను అనుభవిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నది. అనేక సంఘంలో, ఈ సంఘంలో అనేకమైన సాగు లేవనెత్తబోతున్నాడు దేవుడు. అనేకులకు ఈ సంఘము వందలాది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఒక అపోస్తలిక్ మినిస్ట్రీ దేవుడి సంఘానికి ఇచ్చాడు. దేవుడి సంఘానికి ఇచ్చాడు. నేను చూస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు నేను చూస్తున్నాను. అనేకులను దేవుడు లేపుతున్నాడు. ఈ సంఘంలో అనేక ఆత్మలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంకా దేవుడు అద్భుతంగా దేవుడు ఇంకో సంఘాన్ని ఇంకా వాడుకోబోతున్నాడు. దేవుడికి దాసులు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు. అవును, నువ్వు అప్పులో ఉన్నావు నీకు తెలుసు. అవును, నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు నీకు తెలుసు. అవును, నీకు పిల్లలు లేరని కూడా నీకు తెలుసు. అవును, నిన్ను పట్టించుకునేవారు ఎవరు లేరని నీకు తెలుసు. కానీ యేసే నైనా ఒక్కసారి గర్భఫలం దయచేయండి, ఒకసారి భూఫలము దయచేయండి దేవా. ఒకసారి శాపాలని తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, బాధలన్నీ తొలగిపోనుగాక, కష్టాలన్నీ తొలగిపోనుగాక, వేదనలన్నీ తొలగిపోనుగాక. అవును, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా కొంతమంది గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా కొంతమంది గురించి మాట్లాడుతున్నాడు నా యేసయ్య ఈ రాత్రి కాల సంబంధం. ఇంకా కొంతమంది గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా, 2 పడవల మీద నువ్వు ప్రయాణం చేస్తున్నావు ప్రియ బిడ్డ. రాయాసు దగ్గరికి ఈరోజు పాపాలను ఒప్పుకో. నేను బ్రతుకుతూ క్రీస్తు కొరికే బ్రతుకుతాను ఒక నిర్ణయం తీసుకో. హల్లెలూయా. అప్పుల్లో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, వివాహం కాలేదని సమస్యలో ఉన్నామేమో, పిల్లల పెళ్లి కావడం లేదనుకుంటున్నావేమో, ఉద్యోగం ఆగిపోయింది అనుకుంటున్నావేమో. మార్గాల దేవుడు నీకోసం తెరవబోతున్నాడు. సకల ఆశీర్వాదం కానబోతున్నాడు. మా మంచి యేసయ్య హృదయ గాయాలను మీరు తాకినందుకు వస్తాయి. మేమెవరము ప్రభా, మనుషులతో మాట్లాడడానికి పాడైపోయిన మా బ్రతుకులను నీతో కలుపుకున్నావయ్యా. అయినా ఈ సంఘాన్ని దీవించండి. అయినా సంతానం లేని వారికి సంతానం తెచ్చండి. అప్పుల్లో ఉన్న వారిని విడిపించండి, శ్రమలో ఉన్న వారిని విడిపించండి. విడిపోయిన కుటుంబాలు దేవునితో సంబంధము తెంపుకొని విడిపోవాలని ఆలోచిస్తున్న కుటుంబాల నుండి కూడా వారిని రక్షించుదేవా. ఈ కార్యం జరిగించండి. సంఘం నానాటికి అభివృద్ధి కావాలి. వందలాది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రార్థన విన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం.